ప్రైజ్ ది లార్డ్. ప్రియ సహోదరి సహోదరులకు ప్రభువైన యేసుక్రీస్తు అత్యున్నత నామములో మీకు అందరికీ శుభం కలుగును గాక. ఈరోజు దేవుని వాగ్దానం యోహాను మొదటి పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం. ఆయన నామమును బట్టి మీ పాపములు క్షమించబడినవి. ఆయన నామాన్ని బట్టి ప్రతి మనిషి యొక్క పాపం క్షమించబడుతుంది. ఇది సర్వ మానవాళికి గుర్తించాలి. ఎందుకంటే కన్యమరియా దగ్గరికి గబ్రియల్ దూత వచ్చి, నీకు పుట్టపోయేవాడు మామూలుడు కాదు, ఆయన తన ప్రజలను మరి పాపం నుండి రక్షిస్తాడని చెప్పేసి ఆయనకు యేసు అనే పేరు పెట్టాలని చెప్పేసి చెప్తాడు. నిజముగా దేవదూత చెప్పినట్టే ఆయనకు యేసు అని నామకరణం చేయడం జరిగింది. యేసు అంటే రక్షకుడు, వారి పాపం నుండి రక్షించేవాడు. అట్లాగే ఆయన నామంలో గొప్ప శక్తి ఉంది. ఆయన నామంలో పాప క్షమాపణ ఉంది. ఆయన నామంలో గొప్ప స్వస్థత ఉంది. పేతురు యోహాన్లు శృంగారమన దేవాలయం దగ్గర కుంటివానికి చెప్తున్నారు, మా దగ్గర వెండి బంగారాలు లేవు, కానీ మాకు కలిగినది నీకు ఇస్తున్నాము. నజరేయుడు అనే యేసుక్రీస్తు నామంలో లేచి నడుమనగానే వాడు దిగున లేచి నడిచినట్టు అక్కడ రాయబడింది. నిజముగా ఆ నామంలో స్వస్థత ఉంది. దేవునికి మనము మహిమ తేవాలంటే ఆయన నామాన్ని మనము ధరించాలి. ఆయన నామమును మనం కలిగి ఉండాలి. ఎందుకంటే పాత నిబంధనలో ఆయనకు నామం లేదు. మరి ఆ సర్వశక్తిమంతుడే భూలోకానికి వచ్చి యేసు అనే నామంలో ప్రత్యక్షమైనప్పుడు ఆయనను మనుషుల్లో మనుషుడిగా అనుకొని ఎవరు కూడా లెక్క చేయలేదు. కానీ ఆ నామములో గొప్ప శక్తి ఉంది. ఆ నామంలో దయ్యాలు వెళ్ళిపోవడం, ఆ నామంలో స్వస్థత జరగడం, ఆ నామంలో అద్భుతాలు జరగడం జరిగింది. కాబట్టి ఆ నామము మనం కలిగి ఉండాలి. చూడండి, మరి ఏ నామున రక్షణ లేదు, ఈ నామునే మనము రక్షణ పొందవాలని అడుకోరు. అట్లాగే దేవుని నామము మనం కలిగి ఉండడం మనకు చాలా ఆశీర్వాదం. ఆ నామమున మనకు పాప క్షమాపణ ఉంది. అపోస్తలుడైన పౌలు ఇంకొక మాట చెప్తాడు, ఏంటంటే నీ నామముల కంటే పైనామము యేసుక్రీస్తు నామము. భూలోకంలో ఉన్న ఏ నామమైనా దానికంటే పైనామం యేసుక్రీస్తు నామం. ఎందుకంటే క్షమించే గుణము ఆ నామంలో ఉంది. మానవుని ప్రతి పాపం క్షమించబడాలంటే యేసుక్రీస్తు అన్న నామము మనకున్నది. కాబట్టి ఆయన మన పాపం క్షమించడానికి ఆ నామం పెట్టబడ్డది. ప్రతి వాళ్ళు ఆ నామాన్ని స్తుతించాలి, గణపరచాలి, ఆరాధించాలి. దేవుడి మాటలు దీవించుకుంటారు. ఆమేన్.